హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఈరోజు అయితే నాకు ఐర్లాండ్ నుంచి పార్సల్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది ఎవరు పంపారు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ పార్సిల్ ఎవరు పంపారు అంటే నేను యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అనేది హైదరాబాద్లో కంప్లీట్ చేశానండి. అండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట. తను ఇప్పుడైతే ఐర్లాండ్లో సెటిల్ అయింది. యాక్చువల్గా వాళ్ళ ప్రాపర్ వచ్చేసి గోవా, బట్ ఇప్పుడు ఐర్లాండ్లో సెటిల్ అయ్యారు. సో అక్కడ నుంచి అయితే రియా కోసం కొన్ని పంపించింది. అండ్ అవేంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పార్సిల్ కోసం నేనైతే 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అండ్ ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. అలానే నా లైఫ్లో కూడా తను చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు తను నాకు పరిచయం అయింది. యాక్చువల్గా తను ఎయిర్ హోస్టెస్ అనమాట, ఇండిగోలో చేసేది. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ఐర్లాండ్లో సెటిల్ అయ్యారనమాట. అండ్ తను ఏంటి అంటే చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. ఏ విషయమైనా నేను ఖచ్చితంగా తనతో షేర్ చేసుకుంటాను. మనం పేరెంట్స్తో షేర్ చేసుకుంటామో లేదో తెలియదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్తో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం కదా. అలా నా లైఫ్లో తనే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆఖరికి ఏడుపు వచ్చినా ఖచ్చితంగా తనకైతే మెసేజ్ చేస్తాను అనమాట. తను కూడా అంతే, అలా మెసేజ్ చేస్తూ ఉంటుంది. పాపం తనొక్కతే ఇప్పుడు ఐర్లాండ్లో ఉంటుందన్నమాట. తనకి 2 పిల్లలు. ఫస్ట్ బాబు వచ్చేసి రోనీకి 6 months డిఫరెన్స్ అనమాట తనకి. అండ్ సెకండ్ వచ్చేసి నాకు రియా పుట్టింది కదా, రియా పుట్టిన 3 monthsకి తనకి బేబీ బాయ్ పుట్టాడు మళ్ళీ. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పటికీ మేము మీట్ అయ్యి 7 years అవుతుంది. 7 years నుంచి ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడం, మెసేజెస్ చేసుకోవడం తప్ప డైరెక్ట్గా మీట్ అయింది అయితే లేదనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే తను ఐర్లాండ్ వెళ్ళిపోయింది కదా. నేను మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను అనమాట. హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాకు కొత్తగా మ్యారేజ్ అయింది. సో మీట్ అవ్వలేకపోయాము. అండ్ ఈ పార్సల్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. తను ఏం పంపినా సరే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. తను ఏం పంపింది నా కోసం అన్న ఎగ్జైట్మెంట్ అనమాట. సో హోప్ తను త్వరలోనే ఇండియా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ప్రజెంట్ అయితే కోవిడ్ వచ్చింది, త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పార్సిల్ చూసేద్దాం. రోనీ అయితే నాకంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నాడు. అసలు ఏముంది ఏంటి అని చూస్తూ ఉన్నాడు అనమాట. బట్ నాకేమో ఈ సిజర్ ఎక్కడ తనకి తగులుతుందో అని చెప్పి భయపడుతూ ఉన్నాను. అండ్ వెనక్కి జరుగు అంటే అస్సలు వినట్లేదు మాట. అండ్ ఇది వచ్చేసి టీ షర్ట్ అనమాట. డైనా అయితే మా హస్బెండ్ కోసం టీ షర్ట్ పంపించింది. అండ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ పంపించింది అనమాట అక్కడి నుంచి. సో ఇదైతే టీ షర్ట్. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ పంపించింది అనమాట, స్లింగ్ బ్యాగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేనే వైట్లో తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అనుకోకుండా డైనా అయితే పంపించింది అనమాట. నేను పెళ్ళైన కొత్తలో వైట్ హ్యాండ్ బ్యాగ్ వాడాను అండ్ చాలా బాగుండేది అది. అండ్ నెక్స్ట్ అయితే అన్నీ కొంచెం బ్రౌన్ షేడ్స్ కానీ బ్లాక్ కానీ వాడుతూ ఉన్నాను. ఇప్పుడైతే రియా కోసం చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ టీ షర్ట్ అనేది పంపిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ది. అండ్ ఇది చాలా బాగుంది చూడండి, ఐఫిల్ టవర్ అవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసింది అవి కూడా. అండ్ ఇవి వచ్చేసి హ్యాట్. రియాని బయటికి తీసుకువెళ్ళినప్పుడు బీచ్కి కానీ అలా వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు బాగుంటుంది అని చెప్పి తీసుకుందంట. ఇవి 2 హ్యాట్స్ తనకు నచ్చి సో బాగున్నాయి కదా క్యూట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రియాకి తీసుకుంది, స్వెటర్ తీసుకుందనమాట. ఇది చాలా బాగుంది, క్యూట్గా ఉంది, వేస్తే చాలా బాగుంటుంది. బట్ రియాకైతే కొంచెం లూజ్ అయింది ఇది. చూడాలి, నెక్స్ట్ మంత్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో అస్సలు నాకు అర్థమే కాలేదు. ఏంటి ఇలా ఉందని అటు ఇటు తిప్పి చూస్తూ ఉన్నాను. తీరా చూస్తే ఇదేంటంటే స్ట్రోలర్కి పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు అన్నం పెట్టినప్పుడు కానీ అలా తుడవడానికి యూజ్ అవుతుందంట. ఈ షూస్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. రియాకి కొంచెం లూజ్ అయినాయి. 6th month వస్తే ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్యాంట్ వచ్చేసి రోనీకి పంపిందంట. ఇది రోనీకి కొంచెం పెద్దదే అయ్యింది. అండ్ ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్ రియా కోసం పంపింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కాటన్ ఫ్రాక్. క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇదేంటి అంటే మీకు మేబీ
లైటింగ్ వల్ల సరిగా కనిపించకపోవచ్చు, కింద అయితే ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట పింక్ కలర్తో. ఇలాంటివి చర్చ్కి వేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి, నాకు చాలా ఇష్టం. సో తను కూడా అదే ఆలోచించి తీసుకుందంట, వైట్లో వైట్ బాగుంటుంది పిల్లలకి చర్చ్కి వేస్తుంది కదా తేజ, అందుకని తీసుకుంటా అని చెప్పి తీసుకుందంట. అండ్ ఈ ఫ్రాక్ కూడా వైట్ ఫ్రాకే, ప్యూర్ వైట్, చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాంకెట్ అనమాట, బేబీ బ్లాంకెట్. యాక్చువల్గా రోనే చిన్నప్పుడు కూడా తను బ్లాంకెట్ పంపింది, అది ఇంకా యూస్ చేస్తూనే ఉన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ప్రింట్ వచ్చేసి అంతా యానిమల్ ప్రింట్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. చూసారా, ఈ విధంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం అయితే ఈ టాప్ పంపింది. ఇది కూడా చాలా బాగుంది, స్ట్రెచబుల్ అనమాట. నాకు మంచిగా సరిపోతుంది అని అనుకుంటున్నాను, ఇంకా నేను ట్రై చేయలేదు, ఒకసారి చూడాలి వేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూసారా, చాలా బాగుంది కదా ఇది కూడా. సో నా ఫ్రెండ్ అయినా పంపినవి అయితే ఇవన్నమాట. సో నాకైతే నచ్చినాయి అన్నీ. మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ డైనా ఇవన్నీ పంపినందుకు. అండ్ తనేంటి అంటే నాకు బేబీ గర్ల్ పుట్టింది అని తెలిసిన నెక్స్ట్ డేనే షాపింగ్కి వెళ్ళిపోయిందంట. అండ్ తను వచ్చేసి అప్పుడు 7 months ప్రెగ్నెంట్. 7 months ప్రెగ్నెంట్తో వెళ్ళి షాపింగ్ చేసి వచ్చింది నా కోసం, బేబీ కోసం. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఇంకా కోవిడ్ కేసెస్ ఉంటూనే ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా ఇప్పుడు 4th time కోవిడ్ రావడం. అండ్ మీరు కూడా వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, త్వరగా తగ్గిపోవాలి అని చెప్పి. అండ్ తను త్వరగా ఇంటికి వచ్చేస్తే మేమందరం ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి ప్లానింగ్లో ఉన్నామన్నమాట. హోప్ తను త్వరగా రావాలి. యాక్చువల్గా అక్కడ ఏంటి అంటే బేబీ పుట్టి 1 year వచ్చే వరకు ఇండియా రావడానికి లేదు ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి. సో అందుకని చెప్పి ఇప్పుడు పుట్టిన బేబీకి అయితే 1 month. సో ఆ బేబీ 1 year వచ్చే వరకు వాళ్ళు రావడానికి లేదనమాట. సో తనకు 1 year వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఇండియా అయితే రావాల్సి ఉంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవ్వరూ కూడా వెళ్ళడానికి లేకపోయిందనమాట. అండ్ అన్నీ రిజెక్ట్ అయ్యాయంట వీసా అన్నీ అప్లై చేసుకుంటే. ఏంటి అంటే హోప్ వాళ్ళ పేరెంట్స్ కన్నా కొంచెం వీసా దొరికితే తనకు సపోర్ట్గా ఉంటుంది. తను ఒక్కతే 2 పిల్లల్ని చూసుకోవాలంటే పాపం చాలా కష్టంగా ఉంది తనకైతే. హస్బెండ్ ఉన్నప్పటికీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కదా. చూడాలి, తనన్నా ఇండియా రావాలి లేదా ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ ఐర్లాండ్ వెళ్ళాలన్నమాట. సో ఇది మ్యాటర్. లాస్ట్లో నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను, ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే మా గురించి చెప్తూనే ఉండాలి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.